తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే ఆ శాఖలో రాబడి తగ్గింది. సాధారణ ఎన్నికలు ముగిసి 3 నెలలవుతున్నా ఆదాయం పరుగులు పెట్టడం లేదు. మరికొద్ది రోజుల్లోనే పార్లమెంటు ఎన్నికల స్కెడ్యూల్ రాబోతుంది. ఇలాంటి సమయంలో ఆదాయం ఎలా పెంచుకోవాలా అని లెక్కలు వేస్తున్నారు. తెలంగాణలో భూముల క్రయ విక్రయాలపై ఎన్నికల ప్రభావం పడింది. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం నిర్దేశించిన లక్ష్యంలో 80% మించి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. వ్యవసాయ రిజిస్ట్రేషన్లు భారీగా తగ్గగా స్థిరాస్తి వ్యాపార లావాదేవీలు మాత్రం గత ఆర్థిక ఏడాది కంటే ఎక్కువే జరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రంలో స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా 2023-24 ఏడాది 18,500 కోట్ల రాబడి వస్తుందని అంచనా వేశారు. కానీ వివిధ కారణాల వల్ల పూర్తిగా తగ్గిపోయింది. కేవలం 14,500 కోట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ అంచనా వేస్తోంది. ఇలా చూసుకుంటే దాదాపు 20% తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా 2023లో దాదాపు 4 నెలల పాటు ఎన్నికల కారణంగా వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు భారీగా తగ్గాయి. 2019-20 నుంచి వరుసగా చూస్తే 7 కోట్ల నుంచి తాజాగా 14,291 కోట్ల వరకు ప్రభుత్వ ఖజానాకు చేరింది. ప్రస్తుతం 2023-24 ఆర్థిక సంవత్సరంలో గడిచిన 11 నెలల కాలంలో 13,270 కోట్లు ప్రభుత్వానికి రాబడి వచ్చింది. ఇది 14,500 కోట్లకు చేరే అవకాశం ఉందని స్టాంపులు రిజిస్ట్రేషన్స్ శాఖ అంచనా వేస్తోంది.